హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మన ఛానల్లో మనం చికెన్ దమ్ బిర్యానీ ప్రాసెస్ చూద్దాము. దీనికోసం అయితే నేను ఫస్ట్ చికెన్ తీసుకున్నాను. దాంట్లో కొంచెం పసుపు, ఉప్పు, ఇంకా 2 స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ 1/2 స్పూన్ పెప్పర్ వేసాను. అండ్ 1 స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్ అంటే కారం పొడి వేసుకోవాలి. అండ్ కొంచెం కసూరి మేతి వేసుకున్నాను. దీంట్లోనే 1 స్పూన్ అయితే ధనియాల పొడి, ఇంకొక 1/2 స్పూన్ చికెన్ మసాలా, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. దాని తర్వాత మన బిర్యానీ మసాలాస్ అన్నీ ఏ ఉంటాయో చెక్క, లవంగాలు, మరాఠీ మొగ్గ, యాలుకలు ఇవన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీంట్లోనే పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, ఇంకా కరివేపాకు వేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక 50 గ్రామ్స్ వరకు పెరుగు అయితే వేస్తున్నాను. వేసిన తర్వాత అంతా మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ కలుపుకున్న తర్వాత ఇట్లానే దీన్ని 1 అవర్ పాటు మ్యారినేషన్ కోసం పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకొని మనం రైస్ అయితే ఒక 2 కప్స్ తీసుకుంటున్నాను. రైస్ 2 కప్స్ తీసుకొని దీన్ని కూడా బాగా వాష్ చేసుకొని 1 అవర్ నానబెట్టుకుంటున్నాను. రైస్ కూడా 1 అవర్ మ్యారినేట్ అయిపోయిన తర్వాత ఒక గిన్నెలో వాటర్ తీసుకున్నాను. వాటర్ అయితే చాలానే తీసుకోవాలి. దాంట్లో అన్ని మసాలాస్ వేసుకొని అండ్ పచ్చిమిర్చి, కొత్తిమీర అండ్ సాల్ట్ అయితే ఎక్కువ వేసుకోవాలి. అప్పుడే ఎక్కువ వేసుకుంటేనే మనకు రైస్కి పట్టుకుంటుంది. అండ్ అది పక్కన పెట్టేసుకొని చికెన్ కోసం ఒక గిన్నె తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఫస్ట్ మనం ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆనియన్.